వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ ఎడిషన్. సీఎంకు వ్యాఖ్యలకు కిషన్ రెడ్డి కవిత కౌంటర్, హరీష్కు మంత్రి ఉత్తమ్ స్ట్రాంగ్ కౌంటర్. రేపు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న పయ్యావుల పోసానిని 5 గంటలుగా విచారిస్తున్న పోలీసులు. ఇలాంటి మరిన్ని అంశాలు చూసే ముందు హెడ్లైన్స్ ఓసారి చూద్దాం. హామీ ఇచ్చిందా, ఆయన హామీ ఇచ్చాడా? హామీలు ఇచ్చేటప్పుడు కేంద్ర ప్రభుత్వము, బీజేపీ ప్రభుత్వము, మోడీ గారు డబ్బులు ఇస్తేనే నేను డెవలప్మెంట్ చేస్తానని చెప్పాడా? లేకపోతే కేంద్ర ప్రభుత్వం కన్సర్న్ తీసుకొని ప్రాజెక్టు రూపకల్పన చేశాడా? Made it the number one in job creations. We have highest AI adoption and lowest inflation. When I first said I will make Telangana $1 trillion GDP state. Ecosystem over here for a period of 2 decades has helped them to come up with the new tools and techniques and the products which are relevant to the existing competitive industries. The advent of AI engineering services coming into play in HCL Hyderabad. వాళ్ళకి తెలివితేటలుంటే ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు పూర్తయింది. వాళ్ళు ప్రాజెక్ట్ అసంపూర్తిగా వదిలిపెట్టి ఈ రోజు వచ్చి అసలు ప్రాజెక్ట్ కూలిపోవడానికే కారణం వాళ్ళు. టుడే ఏదో పొలిటికల్ డ్రామా చేయడం తప్పితే మరొకటి లేదు. ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడేటువంటి నైతిక అర్హత ఎక్కడిది? దీని గురించి ప్రశ్నించే అర్హత ఎక్కడిది? ఈ సొరంగ పనులు 44 కిలోమీటర్ల పొడవైనటువంటి సొరంగం. ఆ రోజు వీరితో పాటు డ్రగ్స్ సేవించింది ఎవరు? మరి వాళ్ళకు డ్రగ్స్ సప్లై చేసింది ఎవరు? దుబాయ్లో కూడా చాలా మంది రాజకీయ ప్రముఖులు కావచ్చు, సినీ ప్రముఖులు కావచ్చు, కేదార్ తోటి అతి సన్నిహితంగా దుబాయ్లో వ్యాపార కార్యక్రమాలు చేస్తున్నారన్న విషయం ఈరోజు తెలుసుకొని ఆశ్చర్యపోతాము. అక్కడికి వెళ్ళి ఆ సహాయక చర్యల్ని ముమ్మరం చేయడంలో కానీ, ఒక డైరెక్షన్ ఇవ్వడంలో కూడా అటు ముఖ్యమంత్రి గారు, ఇటు నీటిపారుదల శాఖ మంత్రి కూడా పూర్తిగా ఫెయిల్ అయిపోయారు. వాటర్ నీళ్ళు కలిసినాయని చెప్పడం ఎంత గలీజ్గా పోతుంది. అసలు ఒక మంత్రి అంటే ఎట్లా ఉండాలి? మంత్రి పదవికే ఒక మచ్చ తెచ్చే విధంగా, జోకర్లు అయ్యే విధంగా వీళ్ళు ప్రవర్తించే విధానం చూస్తే కొంచెం బాధ కలుగుతుంది. మీ సొంత జిల్లాలో, మీ ఊరు పక్కనే కదా ఈ సైట్, ప్రాజెక్ట్ సైట్, ముఖ్యమంత్రి గారి సొంత ఊరు పక్కనే ప్రాజెక్ట్ సైట్. అక్కడ డిజాస్టర్ అయితే ఈయన ఢిల్లీకి పోయింది. 8 మంది ప్రాణాలు చిక్కుబడి ఉంటే ఎన్నికల ప్రచారానికి పోయింది. ఏం ముఖ్యమంత్రి గారండి? ప్రతి ఒక్కరూ కూడా మీ ఓటు హక్కుని ఉపయోగించుకుని బాధ్యత నెరవేర్చాల్సిన అవసరం ఉంది. ఈ ప్రజాస్వామ్య దేశంలో ఓటు అనేది ఒక పెద్ద ఆయుధం. ఆంధ్ర రాష్ట్రంలో ఆడబిడ్డలకి రక్షణ కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. అలాగే ఎవరైతే అధర్మంగా, దుర్మార్గంగా వ్యవహరించారో వాళ్ళందరి మీద కూడా చర్యలు ఖచ్చితంగా ఉంటాయని చెప్పి తెలియజేస్తాం. మీడియాలో పెడితే మరి ఊరుకుంటారా? ఈ కుటుంబం పేరు గురించి పెడితే ఊరుకుంటారా? కారణం అంటే పోలీసులు కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులు చెప్పినట్టుగా ఈ విధంగా తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేసి వేధిస్తూ ఉంటే ఖచ్చితంగా పోలీసులు కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే మిమ్మల్ని కూడా మేము కోర్టులకి ఇచ్చేటటువంటి రోజులు ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారికి కోపం వస్తే మోడీ గారి మీద మాట్లాడలేదా? అమిత్ షా గారి మీద మాట్లాడలేదా? బీజేపీ మీద మాట్లాడలేదా? ఆర్ఎస్ఎస్ మీద మాట్లాడలేదా? జ్ఞాపకం చేయదలుచుకున్నారు. చరిత్ర ఎలా ఉంటుంది? మోడీ గారు చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టారా? అర్ధరాత్రి వచ్చి అరెస్ట్ చేసాడా? పూర్తిగా కూడా వైఫల్యం చెందింది. అన్ని రకాల కూడా పరిపాలన పరంగా కావచ్చు, లేకపోతే హామీలను అమలు పరిచే దాంట్లో కావచ్చు, నాటి రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకొని పోయే దాంట్లో కానీ పూర్తిగా కూడా వైఫల్యం చెందింది. भारत के लोकतंत्र के इतिहास में एक काला दिन है. ये देश के इतिहास में कभी नहीं हुआ है कि चुने हुए विधायकों को विधानसभा के गेट के बाहर रोक दिया जाए.